మరి హరిప్రసాద్ గారు చెప్పినట్టు డాక్టర్లు స్కేర్సిటీ అనేది ఒక మేజర్ ప్రాబ్లం ఇక్కడ. ఎందుకంటే విపత్తు అనేది ఎక్కడన్నా రావచ్చు, కానీ విపత్తుకు మనం ఎలా రెస్పాండ్ అయ్యాం అనేది ఇంపార్టెంట్. ప్రభుత్వం ఎంతో నిర్లక్ష్య ధోరణి అయితే చూపిస్తుంది. ఎందుకంటే న్యూరో ఫిజిషియన్ లేకుండా న్యూరో సర్జన్ ఏదైనా ఇంటరిమ్ మేనేజ్మెంట్కి ఉపయోగపడతారేమో, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా న్యూరో ఫిజిషియన్ లేకుండా ఈ న్యూరలాజికల్ సిమ్టమ్స్ ఉన్న పేషెంట్స్ని, ఎందుకంటే రిప్రజెంట్ చేసిన వాళ్ళు అందరూ ఫిట్స్తోనే కామన్గా 90% మందికి ఫిట్స్ వచ్చాయి. అందరికీ ఇప్పుడు ఈ హెవీ మెటల్ టాక్సిటీ ఉన్న న్యూరలాజికల్ డెఫిసిటే ఉంటుంది. సో ఇది బ్యాక్టీరియల్ కాదు, వైరల్ కాదు అని వాళ్ళు ఘంటాపదంగా చెప్తున్నారు. చెప్పిన పక్షంలో కూడా న్యూరో ఫిజిషియన్ డెప్యూట్ చేయడానికి పక్కన విజయవాడ నుంచి హెడ్ క్వార్టర్ విజయవాడ నుంచి తీసుకురాలేకపోతున్నారు. అట్లా హైదరాబాద్ నుంచి కానీ నిపుణుల బృందం వస్తుంది. సిచ్యువేషన్ ఢిల్లీ నుంచే జనాలు వస్తున్నారు, కానీ మన పక్క జిల్లాల నుంచి జనాలు ఇక్కడికి రాలేకపోతున్నారు. కావున జనసేన పార్టీ తరఫున ఇమ్మీడియట్గా రౌండ్ ది క్లాక్ న్యూరలాజికల్ సర్వీసెస్ డెప్యూట్ చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకటి ఐసీయూ సెటప్ చాలా పోర్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం పీడియాట్రిక్ చీఫ్ గారిని అడిగితే చాలా మందిని ఇక్కడ నుంచి ఏలూరు హాస్పిటల్కి పంపిస్తున్నాం అన్నారు. ఆశ్రమ్ కొంతమందిని, విజయవాడ కొంతమందిని షిఫ్ట్ చేస్తున్నారని. ప్రభుత్వం ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ ఇమ్మీడియట్ గా ఒక పీడియాట్రిక్ ఐసీయూ సెటప్ పెట్టి ఇక్కడ పేషెంట్లు, ఎందుకంటే తరలిచ్చే దారిలో అసలే జబ్బేంటో తెలియదు ఎవరికి. ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి తీసుకెళ్లి అక్కడ ఇన్వెస్టిగేషన్స్ చేసి ఇదంతా పేషెంట్లకి టైం ల్యాప్స్ అయిపోద్ది. కాబట్టి ఇక్కడే నిపుణులు పెట్టి ఇక్కడే ఒక ఐసీయూ సెటప్ అనేది ఇమ్మీడియట్ గా తయారు చేసి పిల్లల్ని ఇక్కడ నుంచి ఎక్కడికి షిఫ్ట్ చేయకుండా కావాల్సిన నిపుణులందరినీ ఇక్కడికి రప్పించి ఇక్కడే చేయవలసిందిగా మేము జనసేన పార్టీ తరఫున కోరుతున్నాం. అట్లానే ప్రజలెవరూ భయపడొద్దండి, ఎందుకంటే ఈ జబ్బు ఎక్కువ రోజులు ఉండట్లేదు. మాక్సిమం ఉండే వాళ్ళు 70% మందికి ఒకసారి ఫిక్స్ వస్తుంది. అట్లానే ప్రజలు మీరు కొంచెం అప్రమత్తంగా ఉండండి, కానీ భయపడడానికైతే ఏమీ లేదు. ఇందులో 95 నుంచి 99% రికవర్ అయిపోతున్నారు. కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. ప్రభుత్వం కూడా కొంచెం ముందుకొచ్చి వీళ్ళు కొన్ని అవేర్నెస్ క్యాంప్స్ కానివ్వండి. అట్లానే ముఖ్యంగా ఇది చూస్తే మన మంత్రివర్యులు ఎవరైతే హెల్త్ మినిస్టర్ ఉన్నారో ఆయన నియోజకవర్గం, మరి ఏలూరు అనగానే అందరికీ గుర్తొచ్చేది వన్ టౌన్ లో కాలుష్యమే గుర్తొస్తుంది. కావున ప్రతి ఒక్కరు ఈ